విజయ సంకల్ప యాత్ర భాగంగా ఈ నిజాం మన ఇందూరు జిల్లాలో రెండో రోజు ప్రోగ్రాంలో భాగంగా పసుపు రైతులతోని ఒక ఇంటరాక్షన్ కార్యక్రమం పెట్టారు. దీనికి గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారు, అలాగే ముఖాముఖి దీనికి పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారు, ఎమ్మెల్యే గారు రాకేష్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి పల్లెగంగారెడ్డి గారు, వారితో పాటు కిసాన్ మోర్చా మన రాష్ట్ర నాయకులు పెద్దల గంగారెడ్డి గారు, ఈ యాత్ర ప్రముఖులందరూ కూడా మా కిసాన్ మోర్చా నాయకులు నూతల శ్రీనివాసరెడ్డి గారు, ప్రతి ఒక్కరు కూడా, అలాగే ఇక్కడికి విచ్చేసిన పసుపు రైతులకు స్వాగతం చెబుతూ ఇది ముఖాముఖి కార్యక్రమం. వారు చెప్పేది చెప్తారు, మీరు అడిగేది ఏదైనా అడగవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. విజయ సంకల్ప యాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 5 రథాలతోని 5 బస్సు యాత్రలు ప్రారంభించి 5 ప్రాంతాల్లో కూడా అనేక సమస్యల మీద అనేకమైనటువంటి చారిత్రాత్మక ప్రదేశాలు సందర్శిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతో మన కొమరం భీం క్లస్టర్కి సంబంధించినటువంటి ఈ యాత్ర బాసర అమ్మవారి ఆశీర్వాదంతో ముదోల్ కాన్స్టిట్యూన్సీలో మొదలై ఆదిలాబాద్ పార్లమెంట్ మొత్తం కంప్లీట్ చేసుకొని పెద్దపల్లి పార్లమెంట్ కంప్లీట్ చేసుకొని నిజామాబాద్ పార్లమెంట్లో 5 నియోజకవర్గాలు ఆర్మూర్తోని ఈరోజు వరకు, ఈరోజు హాఫ్ ఆర్మూర్ నియోజకవర్గం, మళ్ళీ ఇంకొక బోధన్ నియోజకవర్గం, రేపు నిజామాబాద్కు ఈ యాత్ర ముగింపు గడ్కరీ గారు రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రైతుల సమస్యలు కానీ వివిధ చేతి వృత్తుల వారి సమస్యలు కానీ తెలుసుకోవడం, ఆ సమస్యలకు పరిష్కారం ఏ విధంగా కనుక్కోవాలనేటువంటి ఆలోచన చేయడం, వాటన్నింటినీ కూడా తెలుసుకునే భవిష్యత్తులో వాళ్ళకు ఆ సమస్యల పరిష్కారం కోసం మనం పనిచేయడం అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ ఆర్మూర్ ప్రాంతంలో ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గాల్లో ఎక్కువ మంది ప్రధాన పంట పసుపు రైతులతో ఇంటరాక్షన్ పెట్టాలా, పసుపు గురించి రెగ్యులర్గా ప్రముఖంగా ఇక్కడ రెగ్యులర్గా ఈ పార్లమెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అరవింద్ ధర్మపురి గారు పసుపు గురించి ఓన్లీ ఆర్మూర్ ప్రాంతంలో మాట్లాడడం, రెగ్యులర్గా ఢిల్లీలో మేము అమిత్ షా గారు మొన్న వచ్చినప్పుడు చెప్తా ఉన్నాడు, అరవింద్ మమ్మల్ని ఎప్పుడు కలిసినా కానీ నాకు ఈ పైరవి కావాలా, ఆ పైరవి కావాలా, నా మనసులకు ఈ పని చెయ్యు ఆ పని చెయ్యి అని ఎప్పుడు అడగకపోతుండే. ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి పోయినా, సార్ మాకు పసుపు బోర్డు 80% చేయాలి సార్, నేను బాండ్ రాసి ఇచ్చిన సార్, 80% మీరు చేయాలని ఆ పదం తప్పితే ఇంకో పదం వాడేటోడు కాదు. వాస్తవంగా వారు అఫీషియల్ లెటరేట్లో కింద కూడా अमित शाह गाరు ఏం మాట్లాడారో ఒకసారి వినండి, నేను చెప్తాను. उनसे मेरी एक फरियाद है, जब भी उनके लोकसभा क्षेत्र का प्रश्न आता है केंद्र के मंत्रियों के साथ बड़ा झगड़ा करते। मैं आपको बताता हूं, टर्मरिक बॉन्ड के लिए अरविंद धर्मपुरी ने केंद्र में सबके साथ झगड़ा किया। आज प्रधानमंत्री जी ने यही आकर टर्मरिक बॉन्ड की घोषणा कर दी। अरे धर्मपुरी मेरे पीछे पड़े। అంటే వాస్తవాలు తెలిసిన వ్యక్తిగా, నేను అన్ని విషయాలు కూడా గమనించినటువంటి వ్యక్తిగా, వాస్తవంగా ఫస్ట్ వారు గెలిచిన తర్వాత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు అగ్రికల్చర్ మినిస్టర్ ఉండే, ఆయనతోని ఈ పసుపుకు సంబంధించినటువంటి పసుపు పని అవుతుంది అనేటువంటి ఆలోచనతో వారు అపాయింట్మెంట్ తీసుకొని నన్ను
నాతో పాటు మా జిల్లా అధ్యక్షుడు అప్పుడున్న జిల్లా అధ్యక్షుడిని తీసుకొని వారు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మేము ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే వాళ్ళ మదర్ కాలం చేసిందని చెప్పగానే మేము అరే మనం వచ్చింది పని మీద, సరే ఏదైనా కానీ వాళ్ళ మదర్ ఆయన ఉండేది గ్వాలియర్లో, మధ్యప్రదేశ్ గ్వాలియర్లో. 3:30కు ఢిల్లీ చేరుకున్నాం. 3:30 వరకు వారే బండి నడిపింది, అంత రిస్క్ తీసుకొని ఓన్లీ పసుపు రైతుల కోసం. ఆయన సొంత పని కాదు, నా పని కాదు, ఇంకెవరి పని కాదు. పసుపు బోర్డు ఏ విధంగా సాధించాలి. నేను కూడా టర్మరిక్ ఫార్మర్గా నేను 8 ఎకరాల నుంచి దాదాపు 10 ఎకరాల వరకు పెడుతుంది. కారణం ఏంటంటే ఒక పసుపు గురించి అనేక రకాలుగా మాట్లాడుతుంది. స్వాతంత్రం వచ్చి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా, పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేస్తాం, ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలో సంతోష్ రెడ్డి కాలం నుంచి, మైపాల్ రెడ్డి కాలం నుంచి, ఇంకోళ్ళ కాలం ప్రతిసారి మేము మేనిఫెస్టోలో చూస్తుంటుంది. నేను చదువుకున్నాను కాబట్టి, రైతుని కాబట్టి రెగ్యులర్ మేనిఫెస్టోలు చదివి చూస్తుంటుంది. ఏ ఒక్క పని కూడా చేయలేదు, ఏ ఒక్కరు కూడా చేయలేదు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం, పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేస్తాం, పసుపు పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం అని అన్నారు, కానీ ఎవ్వరేం చేయలేదు. మండలం అంసాపూర్ గ్రామానికి చెందిన పసుపు రైతు. పసుపు బోర్డు రావడం అనేది మా చిన్నకాలం నుంచి, మా తాత ముత్తాతల నుంచి పసుపు బోర్డు కావాలా అని అన్నారు. దీని మీద ప్రయోజనాలు ఏముంటాయో కూడా మాకు తెలియదు, అది తెలియదు. కానీ ఇప్పుడు పసుపు బోర్డు చిరకాల వార్చ నెరవేర్చినాక కూడా కొందరు ఏంటంటే అపోహ సృష్టిస్తారు. ఏమని పసుపు బోర్డు అన్నాడు, 5 రోజులకి ఇస్తున్నాడు, ఇన్ని రోజులకి ఇచ్చాడు. అరే లేటుకి ఇస్తే ఏమైంది, ఎప్పుడు ఇస్తే 5 ఏళ్ళ పిల్లలు ఇచ్చాడు, ఒక 40 ఏళ్ళ నుంచి రాంది, ఇప్పుడు వచ్చిందానికి సంతోషించాలి. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎప్పటి నుంచో కోరిక మా నాన్న చెప్తుండే. రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే మోడీ గారి దేవాల మోడీ ఎన్ని ఇస్తారు సార్, సబ్సిడీ మీద ఎరువులు ఇస్తుంది సార్, మన బారాబాతి సోడా వాటి యూరియా వంటి అన్ని ఇస్తుంది. అన్ని మోడీ ఇవ్వాలంటే కూడా కష్టం కదా సార్. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొంత ఇవ్వాలి కదా. ఎప్పుడో మనం విన్నాం సార్, ఈ మిషనరీ సబ్సిడీలు వస్తుండే, నాగళ్ళు ఇవన్నీ, మన ఈ డ్రిప్ పైపులు ఇవన్నీ బంద్ చేసింది సార్ సబ్సిడీ కింద. ఇవి రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ ఇస్తే జర బాగుంటుందని మేము కోరుతున్నాం సార్. రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా కోరుతున్నాం. ఇది మాట్లాడిన కిసాన్ మోర్చా పార్టీ తరఫున కాకుండా మేము మహారాబాద్ గ్రామంలో టర్మరిక్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా చేసినాము. ఎఫ్ఓ గ్రూప్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర భారత్ పథకం కింద ఎంఎస్ఎంఈ ద్వారా మాకు 90% సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అందులో 2,25,00,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చింది. 1,12,50,000 రూపాయలు మా ఖాతాలో పడ్డాయి. మా యూనిట్ ఏంటంటే ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్టు ఈ పర్యావరణం ఖరాబ్ అవుతుంది, కాలుస్తున్నాం, కైర్లు వేస్తున్నాం, కట్టెలు వేస్తున్నాం, బ్యాలర్ మిషన్లు, పాలిషర్ మిషన్ కూడా రైతులకు ఇబ్బంది అవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎంఎస్ఎంఈ వారు కాళీకట్లో ఉన్నటువంటి సైంటిస్టులకు ట్రైనింగ్ ఇచ్చి ఈ పసుపును పర్యావరణ రహితంగా ఉడకబెట్టి పాలిష్ చేయడం వల్ల అంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి సైంటిస్టులు పరిశోధన చేసి మిషన్లు కనుగొనడం జరిగింది. ఆ మిషన్లను మా ఎఫ్ఓ గ్రూప్ ద్వారా మైసూరు జిల్లాలోని చామరాజనగర్ వెళ్ళి కూడా చూసేవాళ్ళం జరిగింది. అక్కడ 1 టన్ను పసుపు, పచ్చి పసుపు వేస్తే మనము ఒక 4 కడాయిలు ఇస్తే ఉడకబెడితే ఒక పసుపు 1 కడాయి మనకు వస్తుంది కదా. ఆ రకంగా చిన్న యూనిట్ వేసారు. ఇక్కడ మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఒకటే టర్మరిక్ ప్రాసెసింగ్ యూనిట్ ఇచ్చారు. అది మా 5 గ్రామాల పరిధిలో తీసుకొని చేయడం జరిగింది ఎన్జిఓల సహకారంతో. ఇప్పుడు అది మా అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎంపీ గారు కూడా మాకు వారి ఎంపీ ల్యాబ్స్ నుంచి కూడా మాకు ముందర సీసీ కూడా ఫండ్స్ ఇవ్వడం జరిగింది. నేను ముఖ్యంగా చెప్పేది ఒకటి, రైతు ఉత్పత్తిదారుల సంఘాలను మీరు ప్రోత్సహించాలి. ఎంపీగా ఇఫ్ఓ గ్రూప్స్ మీరు ప్రోత్సహిస్తే, కేంద్ర ప్రభుత్వంతో మాట ప్రోత్సహించినట్లయితే మధ్య దళారీ వ్యవస్థని పోయి ఈ డైరెక్ట్ రైతు ఇంపోర్ట్ ఎక్స్పోర్టర్ కూడా ఎఫ్ఓ గ్రూప్ దగ్గరికి వస్తారు. మనం పండించి ఇప్పుడు మా యూనిట్ పెద్దది, ఒకటేసారి 4 ట్రాక్టర్లు పచ్చి పసుపు పోస్తే ఒక ట్రాక్టర్ వితిన్ 1 అవర్లో డబుల్ పాలిషా, సింగిల్ పాలిషా అంత సిస్టమ్ సర్టిఫికేట్ ట్రాన్స్ఫర్ తోటి మొత్తం సిస్టమ్ తోటి ఇన్సెస్ చేయబోతున్నాం, దాన్ని ప్రామోషన్ చేయబోతున్నాం. అంటే ఈ రకంగా మనం ఒక్క రోజుకు దాదాపు గంటకు టన్ను అంటే 10 క్వింటాలు వస్తుంది గంటకు పాలిష్ చేసింది, డబుల్ పాలిష్ చేసింది. అట్లా 24 అవర్స్ నడిపించుకోవచ్చు కరెంట్ తోటి. ఆ రకంగా మనము పచ్చి పసుపు పోయగానే అదే కడుక్కుంటుంది, అదే ఉడకబెట్టుకుంటుంది, అదే ఎండబెట్టుకుంటుంది, అదే పాలిష్ చేసుకుంటుంది. మనకు కావాలంటే మనకు పౌడర్ మేకింగ్ మిషన్కు మాకు అలా వస్తుంది.
ఆ మిషన్ ద్వారా ఒక గంటకు టన్ను పౌడర్ ప్యాక్ చేస్తున్నాం. మాకున్నటువంటి ఆఫీసర్ చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈ పౌడర్ మేకింగ్ కూడా అయిన తర్వాత పెద్ద పెద్ద కంపెనీలతో ట్యాప్ చేసుకొని రైతు ఉత్పత్తుల సంఘమే వాళ్ళకి మనం ప్యాక్ చేస్తాం. అక్కడ మన ఖర్చు లాభం వస్తుంది. ఇది కూడా మాకు అందులో ఉంది. ఇంకోటి ఏంటిదంటే పసుపు ఆకుతోటి నూనె తీసేది, టర్మరిక్ లీవ్స్ తోటి ఆయిల్ వెళ్ళే మిషన్ కూడా మాకు ఆ యూనిట్లో శాంక్షన్ ఉంది. అది 23 లక్షల మిషన్. అంటే మాకు ఒకదాని పెడితే రైతు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మొబైల్ మిషన్ వచ్చింది. మొబైల్ మిషన్ మాకు శాంక్షన్ అయింది. ప్రతి తోటకాడికి మిషన్ వస్తుంది. 1 ఎకరం పసుపు వస్తే దాదాపు 10 నుంచి 15 లీటర్ల ఆయిల్ వెళ్తుంది. టర్మరిక్ లీవ్స్ ఆయిల్ మెడికేటెడ్గా పనిచేస్తుందంట. అది ఫార్మా కంపెనీస్ తోటి ఎంఓయూ చేసుకుంటే మనం పసుపాకుతో వచ్చిన నూనె కూడా ఇలా రైతుకు లాభం జరుగుతుంది. అంటే ఎకరాకు 10 నుంచి 15 రూపాయలు రైతుకు వచ్చే అవకాశం ఉంది. అది కూడా మేము చేసిన రైతు ఉత్పాదక సంఘం మాకు శాంక్షన్ అయింది. అట్లా 2 మిషన్లు కూడా మేము అప్లై చేసినాం. ఒక మిషన్ శాంక్షన్ అయింది. మా దురదృష్టం తొందర రాలేదు అది, ఎందుకంటే సీజన్ అయిపోయింది అందలేదు. నేను ఒకటే ముఖ్యంగా ఎంపీ గారి దృష్టికి తీసుకుపోలేదు ఏంటంటే టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత మీరు అనౌన్స్ చేసిన తర్వాత ఎఫ్ఓ ద్వారా ఏ పంటకైతే ఎక్కడెక్కడ ఏదైతే అవసరం ఉందో అవి కేవలం ఎఫ్ఓలే సక్సెస్ అవుతుంది సార్. ఇండివిజువల్ రైతు సక్సెస్ అవుతలేదు. వ్యక్తిగతంగా ఒక్కొక్క రైతు చేస్తే అవుతలేదు. ఈ ఎఫ్ఓలకు నరేంద్ర మోడీ గారు భారతదేశ వ్యాప్తంగా మొన్నటి బడ్జెట్లో కూడా 22,000 కోట్లు కేటాయించారు. మాకు కూడా సెకండ్ బడ్జెట్ 1,20,00,000 లక్షలు రాబోతుంది. సంతోషమే. కానీ స్పీడప్ అవుతలేదు. అంటే నేను నిర్మాణంగా చెప్తున్నా, స్పీడప్ జరుగుతలేదు. ఎందుకు జరుగుతుందంటే ఆఫీసర్స్ కొంచెం డీలే చేస్తుంది. రైతుకున్న ఆతృత ఆఫీస్కుంటే ఆ ఎఫ్ఓలు ఇంకెప్పుడు ముందడుగు వేస్తుంది. ఆ రైతుకున్న ఆతృత ఆఫీసర్లకు ఉండలేదు. ఆ ఆఫీసర్లకు ఉండకపోవడం కారణం ఏంటంటే మీరు ప్రజాప్రతినిధులకు ఒత్తిడి తెస్తలేరు. దేవాల ఒత్తిడి మీరు ఒత్తిడి చేస్తే వాళ్ళు ఇంకా యాక్టివ్గా పనిచేస్తారు. మేము అంతకంటే లాభం పొందడం జరుగుతుంది. మధ్యకాలాలు తగ్గుతాం. మాకు ఇప్పటికే మేము బాంబేలో జరిగినటువంటి గ్లోబల్ టర్మరిక్ కాన్ఫరెన్స్ వెళ్ళాం. అది మీ దృష్టికి వచ్చింది. గ్లోబల్ టర్మరిక్ కాన్ఫరెన్స్ ప్రపంచ పసుపు సదస్సుకు పిలిచారు. మా ఎఫ్ఓ గ్రూప్ ద్వారా మాకు ఇన్విటేషన్ వచ్చింది. దానికి మేము 8 గంటల లోపల రానిచ్చారు. ఉత్తరాని ఆడికి పోతే ఈ ఎంపీ అరవింద్ గారి ఫ్రెండ్ హేమంత్ పాటిల్ మన పక్కకున్న హింగోలి మార్కెట్లో పసుపు బాగుంది. ఇంగోలి ఎంపీ దాన్ని ఆర్గనైజ్ చేసింది. అక్కడ మాకు పరిచయం చేస్తూ తెలంగాణకి నిజామాబాద్లో పసుపు రైతులకు పరిచయం చేస్తూ చెప్తున్నారు. ఈ పసుపు యొక్క ప్రొడక్ట్స్ అధికారులు వచ్చారు, చాలా టీవీ ఛానల్స్ వచ్చినాయి. కానీ అక్కడ ఒకటే చెప్పినాం, మీరు బొంబాయిలో, బెంగళూరులో, పుణేలో, ఢిల్లీలో మీటింగ్ పెట్టి రాదు. రాకేష్ రెడ్డి అన్నట్టు గ్రామాలకు రండి పోయి గ్రామాల మీటింగ్ అని చెప్పినాం. అందరు లేసి వ్యాపార సభలు కొట్టారు. అంటే మా ఊళ్ళో అంకాపూర్లో ఒక మనోభాగం గ్రామంలో ఒక జీటీఓ, ఈటీఓ, ఎన్టీఓ, ఇండియా వస్తే అప్పుడు ఆ నెంబర్ అందరు వస్తారు. ఇలాంటి ఎంపీలు వస్తారు, ఎమ్మెల్యే అందరూ కూర్చుంటారు. ఊర్లోకి వస్తే పసుపు దుబ్బతట్టే కూర్చోం, టెంట్ వేపిస్తాం, అన్నం పెడతామని కూడా చెప్పాం. అంటే మీరు ఎక్కడో కార్పొరేట్ లెవెల్ మీటింగ్లు పెడితే ఇక్కడ గ్రామీణ ప్రాంతాలకు వెళ్తలేదు కాబట్టి పెట్టమని చెప్పడం జరిగింది. మీ దృష్టి కూడా తీసుకురావడం అదే. మేము ఎప్పుడో గ్రూప్గా సక్సెస్ కాబోతున్నాం. ఇప్పటికీ మేము 90% సక్సెస్ అయినాం. రేపు ప్రాసెసింగ్ తర్వాత ఈ రైతులందరినీ చాలా మంది మాకు ఇటు స్పైసెస్ బోర్డు, కమ్మర్పల్లి వాళ్ళు, నాబార్డు వాళ్ళు, హార్టికల్చర్ వాళ్ళు, అగ్రికల్చర్ వాళ్ళు వీళ్ళంతా ఇప్పటికీ ఎక్స్పోజర్ చేయడం జరిగింది. అందరు చూశారు. మీ యూనిట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా, మిగతా రైతులకు ఎప్పుడు చేద్దామని ఆలోచన. ఇప్పుడు అక్సాపురం ఒక గ్రామంలో దాదాపు నాకు తెలిసి ఒక 1500 నుంచి 1600 పసుపు ఎకరాలు పసుపు పడుతుంది. ఈ మీరు సొంత యూనిట్ చేసుకోవచ్చు. డబ్బులు ఇలా సబ్సిడీ అవసరం ఎంపీ గారు. ఒకవేళ ఈ యూనిట్ సక్సెస్ అయింది అనుకో, మాకు 3 కోట్లు, వీళ్ళు మంచి 10 లక్షలు ఇల్లు పెట్టుకుంటారు. ఈ సబ్సిడీ ఇచ్చే అవసరం ఉంటుంది. అంత మంచి యూనిట్ అండి. అట్లా కూడా రైతులు ఉన్నారు, డబ్బులు రైతులు పెట్టుకుంటారు. ఆడేడో ఇవ్వాలా, రావాలా, ఈ సంతకాలు పెట్టాలా, ఢిల్లీకి రావాలా, గల్లీకి వెళ్ళాల్సి 2.5 సంవత్సరం ఎందుకు కాబట్టి ఇప్పుడు రేకులు పడుతున్నాయి. అంటే ఇలా ఒప్పుకుంటారు. పైసల్లో రైతు పెట్టుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే ఇదంతా మిగులుతుంది. మా ఖర్చు కళ్ళం దేవతని ఆరొచ్చింది. సెంటర్ మీద పసుపు పిల్లమ్మ కూడా మొత్తుకున్నాం. వర్షం పడ్డది, సాటిపడతారు లేవు, కంపెనీ ఖరాబ్ అవుతుంది. ఉడకబెట్టిన తెల్లారే వర్షం పడ్డది. వీళ్ళు పరిస్థితి ఘోరం ఉంది. అంటే ఇదన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఆల్రెడీ పసుపు కూడా తెచ్చిరు. అందరూ చెప్తున్నారు పొగినట్టు ఉంటుంది. తెచ్చిన అందరు గుర్తు ఉన్నది, వచ్చింది అందరు గుర్తు ఉన్నది. రాజపత్రం కూడా డిక్లేర్ అయింది. చూసాం రైతులందరికీ. ఇది రాష్ట్రపతి నుంచి వచ్చినటువంటి ఎవరైనా గూగుల్లో దయచేసి రైతు మిత్రులు కూడా చాలా మంది సోషల్ మీడియా వార్తలు. ఇది భారత రాజపత్ర, కేంద్ర కేబినెట్ గజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి రాజపత్రం. ఇది కామర్స్ మినిస్టర్ నుంచి వెళ్ళింది. మీరు గూగుల్లో కొడితే కూడా టర్మరిక్ బోర్డు అది వెళ్తుంది. ప్రింట్ తీసుకోవచ్చు. దరిద్రుడు తెల్లనోడు ఏం బోర్డు అంటే మెడల్ వేసే బోర్డు అనుకున్నాడు. బోర్డు అంటే ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి కేబినెట్ ఆమోదం ఉంటుంది, రాష్ట్రపతి సంతకం ఉంటుంది. అదే ఇది అని చెప్పి చూపింది. మనం ఏదో బీజేపీ కోసమో ఎంపీ అరవింద్ కోసమో గొప్పలు చెప్పడం కాదా, పేపర్ చూసి చూపించుకోవాలి. నిజంగానే టర్మరిక్ బోర్డు వెళ్ళింది, దానికి గజెట్ నోటిఫికేషన్ వచ్చింది. ఐఏఎస్ ఆఫీసర్ నియమించబడ్డాడు. అంటే అలగడానికి కేంద్ర కేబినెట్లో బడ్జెట్ వచ్చింది చెప్పడానికి మన గుండె మీద చేసుకొని చెప్పారు రైతులకు. కాబట్టి
ఒకటి ఎంపీ గారిని దృష్టిలో తీసుకోబోలేదు, టర్మరిక్ ఫార్మర్ అసోసియేషన్ తరఫున చేసి దయచేసి మా రైతులందరి తరఫున రానున్న కాలంలో ఖర్చులు తగ్గి ఆదాయం పెరిగే మార్గాన్ని మీరు సైంటిస్ట్ తోటి కానీ ఈ బోర్డు ద్వారా కానీ మాట్లాడి చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ అనండి. మిగతా రైతు సమస్యల మీద, పసుపు బోర్డు ఉపయోగాలు, దానివల్ల వచ్చే లాభాల మీద ఈ చర్చ సందర్భంగా రైతులతో ముఖాముఖి సందర్భంగా వచ్చిన రైతులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా రైతుల్లో ఇప్పుడు 2-3 పాయింట్స్ చెప్పిన దాంట్లో, తిరుపతి చెప్పిన దాంట్లో కానీ, ఇప్పుడు అంసాపూర్ రైతులు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా కానీ నేను మన అసెంబ్లీలో కూడా మాట్లాడటం ఇదే జరిగింది. అంటే కారణం కోట్లు తెస్తే తిండి, కానీ ఒక 10,000 కోట్లు 25% టార్గెట్ పెట్టండి. అంటే ఇట్లాంటి గ్రామీణ ప్రాంతాలలో సోదరుడు చెప్పినట్లు ఇప్పుడు మన లక్కంపల్లి సెజ్ ఉంది. లక్కంపల్లి సెజ్లో 8 సంవత్సరాల నుంచి ఒక ఇండస్ట్రీ లేదు. ఎందుకంటే మీకు మళ్ళీ ముఖ్యంగా చెప్పాల్సినవి కూడా కొన్ని చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ రైతులు పార్టీలకు పక్కన పెడితే మన ప్రాంతం అల్లకల్లోలమైన ప్రాంతం. ఒకప్పుడు తుపాకీ తూటలతో, ఇనుప పూట్ల చప్పులతో, ఎన్కౌంటర్లతో, ఎదురు కాల్పులతో చూసిన ప్రాంతం మనది. ఇవన్నీ నిరుద్యోగము, నిస్పృహ, నిరాశ పెరిగిన రోజు మళ్ళీ మొదలవుతాయి ప్రపంచం. కాబట్టి గ్రామీణ ప్రాంతాలని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలా. ఒకటి కుటీర పరిశ్రమలు, అంటే ఇప్పుడు మనం స్పైసెస్ ఫుడ్స్ కావచ్చు, కందిపప్పు కావచ్చు, ఎర్రజొన్నలు కావచ్చు. ఈ ప్రాంతంలో అవి ఒక్కోసారి 30 రూపాయలు అవుతున్నాయి, ఒక్కోసారి 45 రూపాయలు. కొంటున్నావు అంతే, ఎందుకు కొంటున్నావు అంతే. పాపం రైతులు నష్టపోతారు. కొంతమంది ఢిల్లీడు కొంటున్నాడు అంటే అన్న నీకు కొనకు 25 రూపాయలకి ఇప్పిస్తాము ఏజెంట్. అయితే నేను ఏదో కొన్నాను ఇక్కడ మేడ పెళ్ళి అవి కొన్న తర్వాత మేమేం చేసామంటే కొద్దిగా మార్పు గురించి ప్రయత్నం చేసాం. కొన్నింటిని డబ్బులు ఇచ్చాము. అంతకుముందు కూడా చూసినాం, ఇల్లు కాలబెట్టుకున్నాడు, పెంటలు కాలబెట్టుకున్నాడు, డబ్బులు రాలేదు. 3 అన్న ఎక్కడ ఢిల్లీలో ఉన్నా అంటే అన్న కొనకి టెంపుల్లో ఉన్న మార్పులు కొనకి తగ్గిపోతుంది మార్కెట్. నీకేం బాధ రా తగ్గిపోతే, నీకేం పోతుంది తగ్గిపోతే. అది పక్కన ఫ్రెండ్ సేట్ ఉండే, రెడ్డి సాబ్ उसको भी पूछो कितना है तो उतना पूरा ले लेंगे ना అతను. అయితే ఒక్కటి చెప్పిన ఆ రోజు మీరు కూడా ఈ మాట కట్టినండి. ట్రేడ్ కమ్యూనిటీ వేరు, వ్యాపార కమ్యూనిటీ వేరు ఉంటుంది. అతనికి ఎవరికైతే మాట్లాడినో నాకు కొద్దిగా కోపం ఎక్క కాబట్టి చెప్పాను. మన అవ్వలు, మన ఆయిలు, మన అమ్మమ్మలు జౌరంపల్లి చీరలు 9 గజాలు కట్టుకొని నడుములు అంగిపోయిన దాకా కలిసి గెలికి మొత్తం జీవితం అంతా 3 సార్లు చెట్టుడుతుండే ఆ చీరలకు. ఆ జాతిలోకి వచ్చినోడు వాడు రైతు. కులం ఏదైనా రైతు వాడు. మనం చూసినాం, అందరం చూసినాం. మన అమ్మలు మన అందరూ 3 సార్లు ఉప్పుడుతుండాలి ఇంటికి వచ్చే వరకు. ఆ జాతిలో పుట్టినోడు ప్రాసెసింగ్ ప్లాంట్లు కట్టుకున్నావు, ఆరుమూరులో ప్లాట్లు కొనుక్కున్నావు, కోంపల్లిలో అపార్ట్మెంట్లు కొనుక్కున్నావు, కార్లలో తిరుగుతున్నావు. నీ జాతిని నువ్వే ఇంత దోచుకోవాలని ప్రయత్నం చేస్తే ఎలా అని అడిగి, అంటే దోచుకోవడం అంటే మోసం అంటే ట్రేడ్ కమ్యూనిటీ వేరే ఉంటుంది. కొద్దిగా వ్యాపారంలో ఉంటారు, రూపాయలు అది తప్పులేదు అది వ్యాపారం, కానీ ఇలా పుట్టిన జాతి అది. కాబట్టి ఇట్లాంటి ఎర్రజొన్నలలో కానీ తెల్లజొన్నలలో కానీ మన వాళ్ళనే మోసం చేస్తున్నారు. ఈ మోసాలు కూడా తగ్గించండి. మనం చేయకూడదు. మనం వచ్చిన బ్యాక్గ్రౌండ్ వేరు. ఇప్పుడు నేను రైతుల గురించి నిన్న కూడా మాట్లాడిన అసెంబ్లీలో. మచ్చర్ల లిఫ్టికేషన్ రాలేదు, కుంజలి రాలేదు. ఒక రైతు బిడ్డగా నేను ఈరోజు పార్టీలు ఏమైనా నేను ఎన్నికయ్యాను, కానీ నేను మాట్లాడిన దాంట్లో చూడండి, పేద పిల్లల హాస్టళ్ళు, స్కూల్స్, డాక్టర్సు, హాస్పిటల్స్, ఉద్యోగాలు, ఇండస్ట్రీసు, కుటీర పరిశ్రమలు, రైతులకు పచ్చటి పొలాలు, 7 సమస్యలు తీసుకున్నాను. ఇండ్లు, పేదలకు ఇల్లు. అంటే అసెంబ్లీలో కూడా 100 మంది ఎమ్మెల్యేలను అప్సెట్ చేశారు. మీ నాన్న ఎమ్మెల్యేనా, మీ తాత ఎమ్మెల్యేనా? మా నాన్నగారు నేను కాదు, నేను కూడా మొన్న వచ్చిన రాజకీయాలు. అంటే సమస్యల మీద అవగాహన ఉండాలా. రైతులంతా ఒక్కటే ఉండి మీరు ఏం సమస్య తెచ్చిన, ఈరోజు మీ బిడ్డగా ఈరోజు అంశాపురంలో వచ్చారు. ఎందుకు వచ్చారు? నేను మీ బిడ్డని వచ్చి ఎంపీ గారితో మాట్లాడాము. ఒక సమస్య, మీ బిడ్డలు అధికారంలో ఉంటే, మీ సంబంధికులు అధికారంలో ఉంటే, ఇప్పుడు ఈరోజు సత్తా రాజేందర్ అన్నాడు, ఉన్నవరా బాపు అన్నాడు అను, మరి రేవంత్ రెడ్డిని మరి బాపు అని అంటాడేమో. అందుకోసమే బాపు అన్నారు కాబట్టి కామారెడ్డిలో కూడా కొట్టారు. మన వంచడం కూడా మన పార్టీలకు అతీతంగా చెప్తున్నాం. మళ్ళీ ఇష్టమైన పార్టీలు కాదు. ఇప్పుడు ఇట్లాంటి సమస్యలు కూడా కొంత మైండ్లో పెట్టుకోండి. చేసేటి అన్ని మన రాజకీయాలు అప్పుడేమో మంచిగా కలిసి వస్తే కాబోయే వ్యవసాయ శాఖ మంత్రి కేంద్రంలో కావాలని కూడా ఒక శాఖ తీసుకోవాలి. కాబట్టి మనం ఒకటి
కులాలు మతాలను పాడకుండా కూడా రైతులంతా ఒకటి ఉండాలా. ఆ 87 పల్లెలలో చెప్తున్న వైసీపీ ఈరోజు మీకు అందరికీ చెప్తున్నా, మా కాన్సెన్స్లో ఉన్నారో లేరో కానీ గాది ఫస్ట్ రాజకీయాలకు రాగానే గంగసరం పోయినా, గంగసరం యూత్పల్లి దగ్గర అందరు గురుడి కాపులు కూర్చున్నారు. ఓడు మాట్లాడతలేడు అంటే జల్లు అంటున్నది నన్ను చూస్తాలకు. అంటే కరెంట్ ఎటు పోతుందో, తీగలు ఎటు పోతుందో, ఏడ అంటుకుంటామో, ఏడ చచ్చిపోతామో అని. నేను పాగలైన రా మీరు నేనన్నా, మామని అనుకోండి, బావని అనుకోండి, ఓడ్రా జీవన్ గాడు, ఓడు రాకేష్ గాడు, మీకు ఓడు రాకేష్, ఓడు జీవన్ పాగలైపోయారు. గంగసరం గృహప్రవేశం పోయారు నేను. మళ్ళీ అది కాదు, అంకాపూర్ సర్పంచ్ అమ్మాయి, అంకాపూర్ సర్పంచ్ ఆమె గజగజ దూరంకి వెళ్ళి అని మాట్లాడతాడు, ఆడదాపెత్తుడు అని రకడు. నేను రాజకీయాలకు అతీతంగా బంధాలు, బంధుత్వాలు, ఆప్యాయతలు, ఊర్లే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా. ఇప్పుడు పొద్దున రజ్జువీన బేగమని వచ్చింది, 4 వెళ్ళి ఏడుస్తుంది. నాకు కూడా ఏడుపు వస్తుంది ఆమె చూస్తే. ఇంకే మతం అత్తే కన్నీరు రాదా? కన్నీరుకైతే మనకు దుఃఖం రాదా? కాబట్టి ఓకే, రాజకీయ పంతాలు ఏదైనా కానీ మనుషులే. కాబట్టి మీరు కూడా కొన్ని అన్నీ తెలిసిన వాళ్ళు వీళ్ళు ఉన్నారంటే నాకు తెలిసిన వాళ్ళే కాబట్టి చెప్తున్నా. మాటలు కాదు, మేము చేతలు చేయడానికి రెడీగా ఉన్నాం. ఇంతకుముందు ప్రభుత్వంలా కాదు. ఈరోజు నేను చెప్తున్నా 100% రాసి పెట్టుకోండి. ఈరోజు ఎట్లున్నానో 5 ఏళ్ళ గంటలనే ఉంటాను. మీకు నచ్చదు, మీకు తలదించను. నేను తలదించుకొని మిమ్మల్ని తలదించుకునే పనులు ఎప్పుడు చేయను. ఎందుకంటే ఇంతకుముందు చేసిన నాయకులాగా సోదరుడు కూడా అరవింద్ కూడా ఒక అవినీతి మచ్చ లేకుండా ఎట్లయితే సమస్యలు ఉన్నా మన రైతులకు సంబంధించినవి కానీ ఇంకా వేరే సమస్యలు కానీ ఎప్పుడైనా సరే ఏ టైంలో రండి. రాజకీయాలు మీ ఇష్టం చేసుకోండి, అది ప్రజాస్వామ్య ప్రక్రియ. ఆ టైంలో మీకు నచ్చింది చేసుకోండి. కానీ అభివృద్ధి పరంగా దయచేసి దూరం ఉండకండి, దగ్గరికి రండి, మా పనులు చేయించుకోండి. ఉంటుంది కలం ఉన్నది, ఈ కలం ఒకటి ఉన్నది. ఇప్పుడు మనకు కలెక్టర్ ఫోన్ చేసిన ఆదిలాబాద్కు కట్టుకొని 5 నిమిషాలు పని చేసిండు. ఆ కలెక్టర్ వాళ్ళు నేను వాళ్ళు తెలియదు కానీ ఒక కలం అయితే ఉన్నది కదా, కలం ఉన్నది కదా, వాడుకోండి. మమ్మల్ని వాడుకొని మళ్ళీ మీకు ప్రజాస్వామ్య ప్రక్రియలో 5 ఏళ్ళ తర్వాత నచ్చింది చేసుకోండి. కాబట్టి రైతు సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇందులో మనకి అన్న మాట్లాడుతూ డ్రిప్ ఇరిగేషన్ గురించి మాట్లాడినారు. మన రాష్ట్రంలో 6,40,000 డ్రిప్ ఇరిగేషన్ అప్లికేషన్లు రైతుల నుంచి వచ్చినాయి. ఇందులో డ్రిప్ ఇరిగేషన్కి 2014లో మోడీ గారు వచ్చినాక, ఆయన అంతకుముందు 13-14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన 2001 నుంచి 2005 మధ్యలో 2002లో బై ఎలక్షన్ వచ్చింది, ఆయన మిడ్ టర్మ్ పోల్ వచ్చింది. ఆ గోద్రా అవన్నీ అయిపోయినాక ఆయన గెలిచిండు మెజారిటీ తోటి. 3 సంవత్సరాలల్లా నాకు గుర్తున్నది, ఏ కాళేశ్వరం కట్టలే, ఏ రామేశ్వరం కట్టలే, నయా పైసా అప్పు చేయలే. 1,50,000 నుంచి 2 లక్షల దాకా చెక్ డ్యాములు కట్టి గ్రౌండ్ వాటర్ పెంచిండు. బాగా పెంచి నాణ్యమైన కరెంటు, 3 ఫేజ్ కరెంటు రైతులకు ఇచ్చిండు, ఫ్రీగా ఇయ్యాలి. రైతాంగం ఆదాయం 9,000 కోట్ల నుంచి 35,000 కోట్లకి 3,000 పెరిగింది. ఏది ఫ్రీ ఇయ్యాలి, ఏ ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్టు కట్టలే, చెక్ డ్యాములు కట్టిండు, భూగర్భ జలాలు పెంచిండు, కరెంటు సక్రమంగా ఇచ్చిండు. రైతు ఆదాయం 4 ఇంతలైంది 3 ఏళ్ళ. కాబట్టి ఆయనకు వ్యవసాయం తెలుసు. 13 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అందులో అంతకంటే సంఘంలో ఉన్నాడు, పార్టీలో ఉన్నాడు, గ్రామీణ ప్రాంతాలు తిరిగిండు, దేశమంతా తిరిగిండు. గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లమ్స్ అని తెలుసు. మీరందరు రైతులు, మీరు పొద్దున్న కొని పెరిగిన వాళ్ళం వచ్చి ఒక పని పట్టుకున్నాం. కాబట్టి ఆ పనిని ఎట్లా ముందుకు తీసుకుపోవాలన్నది ఒక బిజినెస్ మ్యాన్ గానో ఇంకో రకంగానో చదువు ఉన్నది కాబట్టి బుర్ర పెడతాము, పని చేసుకుంటూ పోతాం. డ్రిప్ ఇరిగేషన్లో వాటర్ కంటెంట్, ఇప్పుడు చెరుకు పంటకు కూడా అవసరం కంటే ఎక్కువ నీళ్ళు పడితే పంట తగ్గుతుందని అంటారు. మాకంటే ఐడియా మీకు ఎక్కువ ఉంటుంది డ్రిప్ ఎందుకు కావాలి. ఒకటేమో నీళ్ళు వృధా కావు, పంటకి ఎంత సరిపడుతుందో అంతనే కరెక్ట్ వాటర్ ఇస్తే మనకి పంట మంచిగా పండుతుంది, ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది, కరెంటు మిగులుతుంది, రకరకాలుగా కాస్ట్ తగ్గుతుంది, రైతులకి కాస్ట్ తగ్గుతుంది, లేబర్ ఛార్జ్ తగ్గుతుంది.
సో ఇటువంటి ప్లానింగ్ మోదీ గారికి అవగాహన ఉంది కాబట్టి 2014 రాగానే ఎస్సీ ఎస్టీ రైతులకి 100% సబ్సిడీ మీద, బీసీలకి 90% సబ్సిడీ మీద, ఫార్వర్డ్ కాస్ట్లకి 80% సబ్సిడీ మీద ఆయన స్కీమ్ ఇచ్చిండు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా లేదు. అప్లికేషన్లు తీసుకొని ఫార్వర్డ్ చేసుకొని డబ్బులు తెచ్చుకొని మీకు అందియాలి. అప్లికేషన్ తీసుకున్నారు, ఫార్వర్డ్ చేసిర్రు, డబ్బులు తీసుకున్నారు, కాళేశ్వరం మంచిది. ఈ 6,40,000 అప్లికేషన్లు అట్లనే పడున్నాయి. ఇండ్ల అప్లికేషన్ల లెక్క. ఈడ అడవిమావిడిపల్లిలో ఫ్లైఓవర్ ఉన్నది కదా, ఆగింది, వర్క్ నడుస్తలేదు. దానికి 20 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చినాయి. 2019 వచ్చినాయి. అది తీసుకుపోయాడు ఆ ప్రశాంత్ రెడ్డికి తెలియదు. తీసుకుపోయాడు 20 కోట్లు తీసేసుకున్నారు, వెళ్ళిపోయినాయి. నేను ఎంపీ అయినప్పటి నుంచి సరే కరోనాలో 2 ఏళ్ళు సంవత్సరంన్నర పని చేయలేదు, ఇంట్లో కూర్చున్నాం అందరము, ఎక్కువ తిరగద్దు, మాస్కులు పెట్టుడు అది ఉండే. నేను ఒక 4-5 రివ్యూలు చేసిన. గోవింద్పేటది అయిపోయింది, ఈ ఆర్మూరు ఊరుమావిడిపల్లిలో జర సిటీలో ఉంది కాబట్టి ఇక్కడ ఈ లోకల్ ట్రాఫిక్ పంచాయతీలతో జర అయిపోయింది. ఇప్పుడు దగ్గర పడ్డది, 2 నెలలు ఇనాగ్రేషన్ చేసుకుంటాము. మాధవ్ నగర్, నిజామాబాద్ డిచ్పల్లి కాడ మాధవ్ నగర్ అదైతేనే ఉన్నది. ఇది ఒక్కిటిక వేరుస్తలేరు. అంటే ఆ ఆఫీసరు కాంట్రాక్టర్ని బెదిరిస్తున్నాడా? నేను పోయినప్పుడల్లా కాంట్రాక్టర్ వస్తా అంటే రాడు. ఆఫీసర్ ఏమో సార్ కాంట్రాక్టర్ సతాయిస్తున్నాను. 4 రివ్యూలు అయిపోయాయి, 5 రివ్యూలు అయిపోయాయి. వేరే అన్ని ఎంతో స్లోగానో ఫాస్ట్గానో ముందుకు పోతున్నాయి, ఇది అయితే లేదు. ఒకరోజు బాగా తిడితే కాంట్రాక్టర్ మేనేజర్ వచ్చి వాడు నోరు మూసుకొని కూర్చున్నాడు. వాడు మాట్లాడుతున్నాడు. ఆఫీసర్లు ఏమో రివ్యూ చేశారు. గవర్నమెంట్ వీకింది, బీఆర్ఎస్ ఉంది. ఉన్నది ఉన్నట్టు మెయిన్ కాంట్రాక్టర్ వచ్చిండు ఫస్ట్ టైం. మన జిల్లా ఆయనే, మంచి ఆయన, తెలిసిన ఆయన్నే. ఏడిసిండు పాపం. నేనన్నా ఏందా నీవు ఎవట్టి ఆర్మూర్ వాళ్ళు, నిజామాబాద్ వాళ్ళు రాకపోకలు ఎంత ఇబ్బందులు అవుతున్నాయి. ఆ చేయబట్టి రోడ్డు మంచిగా లేదు, గేటు పడుతున్నది, దుమ్ము అవుతున్నది అని జర గట్టిగా మాట్లాడంగానే పాపం కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఆయనకి. సార్ వీళ్ళు ఏం చెప్తున్నారు కానీ 20 కోట్ల రూపాయలు మొత్తం గాయం చేసిండ్రు సార్, పేమెంట్లు లేవు, పేమెంట్లు ఇవ్వమన్నారు సార్, 6 నెలల కథ పట్టిస్తా సార్ అన్నాడు. నాకు బాధ అనిపించింది. ఇక ఆఫీసర్లను చూసి ఆఫీసర్లని ఏం తిట్టాలి వాళ్ళని. అప్పటికి మస్త్ అన్నాం. అంటే నిజమే సార్, మొత్తం డబ్బులు మళ్ళీ ఇచ్చేసారు. డబ్బులు మళ్ళీ ఇచ్చేసారంటే నేను మళ్ళీ 20 కోట్లు ఇవ్వమంటే కేంద్రం అయితే ఏది ఎటు మళ్ళీ ఇచ్చిర్రు, ఏడికి పోయిందంటే ఓడి తెలియదన్నా. అట్లా నడుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ఎట్లా కంప్లీట్ కావాలి? ఓడియాలి పైసలు. ఎటు మళ్ళీ ఇచ్చిండ్రు, ఏది కథ? ఇట్లా ప్రతి స్కీమ్ పైసలు మళ్ళీ ఇచ్చిండ్రు. కాబట్టి ఈ డ్రిప్ ఇరిగేషన్లు కూడా 6,40,000 మంది అప్లికేషన్లు పెండింగ్ ఉండి కేంద్రంకి వెళ్ళి ఫండింగ్ వచ్చి అది మొత్తం మళ్లించడం జరిగింది. అదర్వైజ్ నరేంద్ర మోడీకి మేము ఉట్టిగానే ఆయనకు ఫ్యాన్లు అయిపోయి ఓ పెద్ద కాంగ్రెస్ కుటుంబంలోకి వెళ్ళి ఎన్నడూ కాంగ్రెస్ని మేము పట్టించుకోలేదు, మేము రాజకీయాలు లేము. అరే దేశానికి గీనాసుంటుడు అవసరం, మనం చేసేది మనం చేద్దాం అని వచ్చిన వాళ్ళం. మీ అందరికీ తెలిసిందే. నేను వచ్చిన రోజు అందరూ ఈయన గిళ్ళ కిందకి పోయిండని నన్ను తిట్టుకున్న వాళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు. నేను వచ్చిన ఈయన కూడా తెచ్చిన. సో ఈ రకంగా డ్రిప్ ఇరిగేషన్ పరిస్థితి ఇది. ఇవన్నిటికీ కరప్షన్ కారణం, అవినీతి కారణం. ఇవన్నిటికీ అవినీతి. అందుకని అవినీతి పోతే సర్వరోగ నివారిణి సంజీవిని అన్నట్టు అన్ని రోగాలకి ఏడనో ఒక కాడ వచ్చి అవినీతి కాడనే ఆగుతుంది. అది ఆ అవినీతి లేకుండా నడపాలి. ఇక లక్కంపల్లి సెజ్జు 8 ఏళ్ళు అవుతుందని రాకేష్ భాయ్ అంటున్నాడు. నేనైతే 6.5 ఏళ్ళు 7 ఏళ్ళ నుంచి నేను రాజకీయాలు వచ్చినాక నేను కూడా ఇంటనే ఉన్నా. లక్కంపల్లి సెజ్జు ఉన్నది ఆడ స్పెషల్ ఎకనామిక్ జోను, కేవలం వ్యవసాయ ఆధారిత పరిశ్రమ. ఓ పరిశ్రమ రాదు. 15 సంవత్సరాలు అయింది.
ఇప్పుడు 420 40 ఎకరే ఉంది ఆడ. నేను తర్వాత చూస్తే వింటున్నా, ఎలక్షన్లలో మాట్లాడినాం, ఎలక్షన్లు గెలిచినాం, ఎంపీ అయినాక మెల్లగా ఒకరోజు నల్గొండకి వెళ్ళి రెడ్డి గారు ఫోన్ చేశారు. ఎంపీ గారు మిమ్మల్ని కలవాలి అని, రండి అని. మీరు ఎవరు అంటే, మీ దగ్గర ఎస్సీజెడ్ ఉన్నది కదా అంటే, అవును ఉన్నది, మేము దాని ఓనర్లం అన్నాడు. రండి అన్న. వస్తే అప్పటి వరకు నేను కనుక్కున్నది ఏంటంటే, జర రేట్ ఎక్కువ చెప్తున్నాడు. పక్కకు భూములు ఎంత ఉన్నాయి, ఎవరైనా ఫ్యాక్టరీ పెట్టుకోవాలంటే భూమి కావాలి, పక్కన భూమి కొంటా అంటే కాస్ట్లీ ఉన్నాయి. మన దగ్గర మళ్ళీ నందిపేట అంటే మంచి వ్యవసాయం మంచిగా ఉంటుంది, కాస్ట్లీ ఉన్నాయి. ఆయన వచ్చి నువ్వు దానికంటే ఎక్కువ కాస్ట్ పెడితే ఓడతారా నీ దగ్గర కంటే, ఏం చేయాలా సార్? కవిత పర్సంటేజ్ అడుగుతుంది, జీవన్ రెడ్డి పర్సంటేజ్ అడుగుతాడు. మేమందరం వాళ్ళకి ఇవ్వాలనా? మేము వాళ్ళకి ఇవ్వాలా? మేము మా పట్టుబడులు మాకు రావాలా? మా దందా మాకు నడాలా? వచ్చినోనికి పడతలు పడాలా? ఇవన్నీ అవుతాయా సార్? ఆడ వస్తలేడు, ఆడ ముందుకు పోతలేదు, మేము మళ్ళా ఫ్యాక్టరీలు వస్తలేవని మా జాగా వాపస్ తీసుకుంటున్నారు, ఇవన్నీ ఎవరు తీసుకుంటున్నారు. ఇది లేఅవుట్ బొమ్మడు పెట్టుకో మా ఎమ్మెల్యే సార్. ఎమ్మడో పడ్డావు, వాళ్ళు ఎమ్మడో పడ్డావు. సో రైతన్నలందరూ, పసుపు రైతన్నలకు కూడా చూడండి, మేము కూడా వ్యాపారాలు చేసినాము. మీరు పసుపు పండిస్తారు, మేము బిల్డింగ్లు కడుతుంటాం. కట్టుడు ప్లానింగ్ స్టేజ్లోనే మార్కెటింగ్ చేసేయాలి. ప్లానింగ్ స్టేజ్లోనే మార్కెటింగ్ చేసేసుకుందాం. నేను పునాదులు వేసేటప్పుడే నాకు కిరాయిదారులు వచ్చేద్దరు, నాకు స్పీడు. ఎవరిని మస్తా కొట్టుకోవాలా, ఎవరికి దావతులు ఇవ్వాలా, ఎవరి ఎటు ఇప్పుడు గంగనే అయిపోయింది గ్వాలియర్ దాకా పోయి రావాలా, ఎందుకో గుర్తుండిపోతుంది మంత్రికి. అరే మా తల్లి చనిపోతే వచ్చిండ్రా, నిజామాబాద్ ఎంపీ వచ్చిపోయాడు, డ్రైవింగ్ చేసుకుంటూ రాత్రి అయినా వచ్చిపోయాడు, గుర్తుంటుంది. మరి నెక్స్ట్ టైం పోయినప్పుడు మంచిగా కూర్చొని మంచిగా మాట్లాడి పని చేస్తారు. ఇది ఇక బిజినెస్లో నేర్చుకున్నాము, మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాం. ఇక్కడ ఒకరోజు పీయూష్ గోయల్ గారు వచ్చారు హైదరాబాద్కి. ఆయన రైల్వే మంత్రి ఉండే 2019లో, కరోనా రాలే అప్పటికి. మా నాయనకి కిడ్నీల స్టోన్స్ ఉన్నాయంటే ఏఐజీ హాస్పిటల్లో సర్జరీ అయింది. అంటే సర్జరీ అంటే అదే లాప్రోస్కోపీ అయింది, చూడనీకి వచ్చాడు. అప్పటికి పీయూష్ గోయల్కి నా ముఖము కథ వ్యవహారము రోజు పొద్దున్న లేచి ఆయన ఆఫీసులో నేనే ఉంటుంటే, ఆయన రాకంటే ముందు పసుపు బోర్డు. ఆయన వచ్చి మా డాడీతో మాట్లాడుకుంటా, ఆ వీడియో కూడా ఉన్నది నా దగ్గర. सर इनको देखे तो आपके बेटे को देखे तो हमारे को डर लगता, हमारे से पहले हमारे ऑफिस में पहुंच जाते అని మజాకులు చేసి. కానీ ఎంపీలు అంటే గిట్టనే ఉండాలి, మాకు కూడా మంచిగా అనిపిస్తుంది పని చేస్తే. అందులో బీజేపీ ఎంపీ అంటే ఇంకా సంతోషం మాకు అని చెప్పడం మా నాయనకి నాతో మాట్లాడుకొని పలకరించిపోయింది. ఇవన్నీ మనం చేస్తుంటే ఫైనల్గా మీరు పసుపు పండిస్తున్నారు. నేను ఎంపీ అయినాక పండిస్తలేరు కదా మీరు పసుపు. నేను ముట్టకట్టే ముందు నుంచి మా నాయన మా తాతలు ముట్టకట్టే ముందు పండిస్తున్నారు. ఈడ అంకాపూరు, అంక్సాపూరు ఈ గ్రామాలు రికార్డులకు ఎక్కిన గ్రామాలు ఇవన్నీ, పుస్తకాలకు ఎక్కిన గ్రామాలు ఇవన్నీ. ఈ పసుపు పండిస్తుంటే పసుపు ఎక్స్పోర్ట్ అవుతుందని తెలియదా? వీళ్ళే కదా, ఈ కాంగ్రెస్ వాళ్ళే కదా ఇది కమర్షియల్ క్రాప్ అని వేసింది. కమర్షియల్ క్రాప్ అంటే ఏంది తెలుగులో? వాణిజ్య పంట. వాణిజ్య పంట అని ఈ కాంగ్రెస్ వాళ్ళే కదా చేసింది. దీన్ని బాగా సంపాదించేస్తున్నారని చిత్తం పెట్టి ఈ వాణిజ్య పంట అంటే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ చేయడానికి ఏమైనా చేసినా చెప్పురన్న. ఇప్పుడు ఆయన మన తిరుపతి రెడ్డి ఎంపీఓ పెట్టుకున్నాడు, వాల్యూ అడిషన్ చేసుకుంటున్నాడు. అంటే వాల్యూ అడిషన్ చేసుకొని అమ్ముతాడు, ఎక్కువ లాభం వస్తుంది. ఎంత ఫరక్ పడుతుంది తిరుపతి పోయి? ఇప్పుడు నువ్వు బయట అమ్మితే ఇప్పుడైతే 13,500 వస్తుంది. నువ్వు వాల్యూ అడిషన్ చేసుకుంటే ఎంత వస్తుంది? ఓ 3,000 రూపాయలు పెరుగుతుంది. పెట్టుబడి 1,000 రూపాయలు కూడా ఉంటుంది నాకు తెలిసి అన్న. అంత సబ్సిడైజ్డ్. మళ్ళీ ఎఫ్పిఓలకి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ డ్రిప్కి ఎట్లా సబ్సిడీ ఇస్తున్నదో ఎఫ్పిఓలకు కూడా అట్లే సబ్సిడీ ఇస్తున్నారు. ఎంఎస్ఎంఈ కింద ఇస్తున్నది, అగ్రికల్చర్ మినిస్ట్రీకి వెళ్ళి ఇస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటానికి ఇప్పుడు ఎంఎస్ఎంఈలకి 22,000 కోట్లు ఎఫ్పిఓలకి అని అనౌన్స్ చేసిన మీ చెప్తుంది.
1,00,000 కోట్ల రూపాయలు తోమర్ గారు అగ్రికల్చర్ మినిస్ట్రీలో అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోనికి అనౌన్స్ చేసిండు 2021 బడ్జెట్. అది వాడుకునే నాదుడు లేడు. ఇక్కడ ఇండస్ట్రీ రావాలంటే పెట్టనియరు, పర్సెంటేజ్ కమిషన్లు. ఇంకోటి కేసీఆరే అంటుండే, ఇక ఇంకేమంటాడు కానీ వేర్ దేర్ ఇస్ ద విల్ దేర్ ఇస్ ద వే, మనసు ఉంటే మార్గం ఉంటుందని ఏళ్ళు చూపించుకుంటానే. వీళ్ళకి మనసు లేకపోయే, మార్గం రాకపోయే. చెయ్యాలన్న ఉద్దేశం లేదు, సేవ చేయాలన్న ఉద్దేశం లేదు, పేరు నిలబెట్టుకుందాము. ఇక పసుపుపోడి ఇక్కడికి వస్తే నా పేరు శాశ్వతంగా ఉంటుందా లేదా? ఉంటుంది కదా. గంత పెద్ద మనిషి 3 రోజులు ఉపవాసం చేయి ప్రాణప్రతిష్ఠ మొత్తం రామ మందిర ట్రస్ట్ అందరూ పోయి, స్వాములందరూ పోయి ఆయనకి మీరు ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు, 3 రోజులు ఉపవాసం ఉండాలండి అంటే ఉపవాస దీక్ష 11 వద్దులు పెట్టుకున్నాడు ఆయన. 11 రోజులు కొబ్బరి నీళ్ళ మీద ఉండి 3 వద్దులకు. ఆ 11 రోజులు ఎందుకు పెట్టుకున్నాడు? అది పెట్టుకున్నాడు. ఆ 11 రోజులలో రాముల వారు ఎక్కడెక్కడ తిరిగిండ్రు అవన్నీ తిరిగి వచ్చేటు. అంటే ఒక ఉపవాస దీక్షనే కాదు, ఓవరాల్ ఒక పెద్ద దీక్ష రాముల వారి కోసం 11 రోజుల దీక్ష ఆయన చేసుకొని అన్ని తిరిగేసి వచ్చి ఫైనల్గా బ్రహ్మాండంగా ప్రాణప్రతిష్ఠ చేసిండు. అటువంటి ఆయన ఇది కాంగ్రెస్ వాడు చేసే రాజకీయం, ఇదే తగులుబారి రాజకీయం. మీరు 60 ఏళ్ళ నుంచి ప్రభుత్వంలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఎన్నడన్నా మీరు సెజ్లో ఫ్యాక్టరీ తేవాలి, వీళ్ళకి వాల్యూ అడిషన్ చేసేటట్టు లోన్లు ఇవ్వాలి. అరే పైసలు కడతారండి. తిరుపతి రెడ్డి మాట్లాడుకుంటే ఇల్లు కట్టుకుంటారు 10 లక్షలు అంటారు. మీరు లోన్లు తీసుకుంటారు, కట్టుకుంటారు. నీయది లేదు. పొద్దున్న లేస్తే ట్రేడర్లతో కుమ్ముకోవుడు, ఇంపోర్ట్ చేస్తున్నారండి. నేను పోయి పసుపు బోర్డు పని మీద మొదలు పెడితే ఈ స్పైసెస్ బోర్డుకి వెళ్ళి డీటెయిల్స్ తెప్పిస్తే పసుపు ఇంపోర్ట్ అవుతున్నది పెద్ద ఎత్తున. నేను ఇలా పుల్ల చెప్తా కెమెరా ముందర. అమిత్ షా గారు రూమ్లోకి పోయినా ఒకరోజు, పార్లమెంట్ నడుస్తున్నది, 2020 బడ్జెట్ సెషన్ ఫిబ్రవరిలో నడుస్తున్నది. నేను పోయినా ఆయన దగ్గరికి, ఇది మన పని మీదనే పోయినా. పోతే కూర్చున్నాడు పెద్ద మనిషి, వేరే సీనియర్ ఎంపీ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, రమ్మన్నాడు. కూర్చోబెట్టిన ఆయన బాగుందని ఏం సంగతి అంటే, సార్ ఇట్లా ఇంపోర్ట్ వస్తున్నది అన్నాడు. ముఖం ఎర్రగా అయింది అనేది. పసుపు ఇంపోర్ట్ చేస్తున్నామా అని ముఖం ఎర్రగా ఫోన్ తీసిండు. 2 మాటలు అన్నాడు, మళ్ళీ నేను ఉన్నా అని మళ్ళీ పెట్టేసిండు. తెల్లారి పీయూష్ గోయల్ గారు పిలిచారు. ఏం చెప్పినవారు? తెలియదు సార్, మీరు దొరకలేదు, ఆయన దగ్గర వేరే పని మీద పసుపు పని మీదనే పోయినా ఫాలో అప్లా గుర్తుకొచ్చి చెప్పిన, మంచి పని చేసిన వచ్చి అని. ఆనాటికెళ్ళి 80% ఇంపోర్ట్ తగ్గిందన్న. ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎంత 10,000 రూపాయలకి ఎత్తున్నారు ఇంపోర్ట్ 2020లో. మీకేమో అప్పుడు 5,000 ఎత్తలేదు. ఇక్కడ 10,000కి చేస్తుంది ఇండియా ఇంపోర్టు. ఇటువంటి చిన్న చిన్న విషయాలు ఉంటాయి. ఇక్కడ పైచేయాల వాడే మిషనే ఉడకబెడుతుంది, మిషనే ఎండబెడుతుంది, మిషనే అన్ని చేస్తుంది, పాలిష్ చేస్తుంది, ప్యాకింగ్ చేస్తుంది, ఎగుమతి చేస్తుంది. అది ఎఫ్పిఎలతో టైప్ ఉండాలి. కొనేటప్పుడు తీసుకునేటప్పుడు రేట్ ఇస్తారు, మాట్లాడుకుంటారు, అగ్రిమెంట్ చేసుకుంటారు, రేట్ ఇస్తారు, ప్రాఫిట్ షేరింగ్ ఉంటుంది. వల్ల కోఆపరేటివ్ సెక్టర్లో చేయాలా. ఆ కోఆపరేటివ్ మినిస్ట్రీ కేంద్రంలో లేకుండే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి కింద కోఆపరేటివ్ మినిస్ట్రీ కూడా అమిత్ షా గారి దగ్గర ఉన్నది. అది కూడా వాడుకోవాలి మనం. 14,000 కొనాలి మీ దగ్గర. ఈ ఎక్స్పోర్ట్ చేస్తే ఆడ 4,000 రూపాయలు కిలో. ఆర్గానిక్ పసుపు అయితే 6,000 రూపాయల కిలో. హైకర్కు మీరు 8,000 9,000 రూపాయల కిలో అమెరికాల. కానీ అమెరికాలో ఆ రేట్ వచ్చినప్పుడు అక్కడ ఎవడైతే మెయిన్ ఇంపోర్టర్ ఉంటాడో వాడిని తీసుకొచ్చి ఎఫ్పిఓలో కనెక్ట్ చేయాలి. వాడిని తీసుకొచ్చి ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్ వానితోటే పెట్టేయాలి. అప్పుడు వస్తాయి రేట్లు. ఈ 14,000 రేటు కూడా రేటు కాదు. ఇదో రేటే కాదు నేను చెప్తున్నా మీకు.
అరే కనీసం 20,000 ఉంటుంది, కనీసం అద్దంటే 20,000 రావాలి మీకు. చిన్న చిన్న మనం కూడా వ్యవసాయం చేసే పద్ధతులలో మైనర్గా కొన్ని చేంజెస్ తెచ్చుకోవాలి. కానీ మీరు లాస్ట్ 2-3 ఏళ్ళల్లో మనకి వర్షాలు ఎక్కువడి జబ్బు వచ్చి పసుపుకి ఏదో రోగం వచ్చి మీరు మందులు ఎక్కువ కొట్టారు. అది కూడా తెలిసింది నాకు. ఎక్స్పోర్ట్ బంద్ అయింది, ఇక్కడికెళ్ళి నిజామాబాద్ జిల్లా ఎక్స్పోర్ట్ బ్యాన్ చేసారు మన పసుపుకి, ఎందుకంటే మందులు ఎక్కువని. అప్పుడు నాకు అర్థమైంది, నాకు తెలిసి వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, వీళ్ళు మందు ఎక్కువ కొడుతున్నారు అర్థమైంది. ఇట్లా చిన్న చిన్న అవగాహనలు చేసుకొని విత్తనాల విషయం కాదు, ఒక సైంటిఫిక్ అనాలిసిస్ చేసుకుంటే 20,000 రూపాయలు కన్నులు మూసుకొని పసుపుకి వస్తాయి. కానీ అన్నిటికంటే ఎక్కువ నీ ఎత్తు ఉండాలి, చేసేటోళ్ళకి నీ ఎత్తు ఉండాలి. అది నరేంద్ర మోడీకి ఉన్నది కాబట్టి ఆయన పెరుగుతుంది, ఏమన్నాడు పెరుగుతుంది. ఇంటరాక్ట్ అయినా కాబట్టి చెప్తున్నా, ఆయన కొన్ని పవర్స్ ఉన్నాయండి. సామాన్య మానవుడు కాదు నా లెక్క ప్రకారం. మనం చెప్పింది ఆయన ఇంటి ఒకసారి 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయినాక కూడా ఆయన ఆ రోజు వచ్చి ఇది చెప్పినామని చెప్తారు. ఆయన చేసే పనులు కూడా అట్లే ఉన్నాయి. ఇట్లా అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటూ మన ధర్మాన్ని కూడా కాపాడుతున్నాడు కాబట్టి మన దేశం ఇంకింత బలంగా అవుతున్నది. ఇవన్నీ చేస్తున్నాయి కాబట్టి చిన్న చిన్న విషయాల కాడికెళ్ళి మనం పట్టించుకుంటే చాలా ఫరక్ పడుతుంది. ఇక్కడ ఫ్యాక్టరీలు వస్తాయి, ఫ్యాక్టరీలు వచ్చినాక ఉద్యోగాలు వస్తాయి, గల్ఫ్ పోయేటోడు పోడు, లేబర్ కాస్ట్ తగ్గుతుంది, ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది. ఇవాళ 14,000 మీరు వస్తున్నది, మీరు పిల్లగాళ్ళని మంచి స్కూళ్ళలో వేస్తారు, షాపింగ్లు ఎక్కువ చేస్తారు, ఇంకింత ఎక్కువ సామాన్లు కొంటారు, జీడిపి పెరుగుతుంది, రొటేషన్ పెరుగుతుంది, ఈ ఏరియా మొత్తం ఆర్థిక పరిస్థితి జర మెరుగవుతుంది. మీరు అన్ని పైసలు తీసుకొని బీరువాలు పెట్టుకోరు కదా, మళ్ళీ పెట్టుబడి పెడతారు కదా, ఎన్నో ఏదో ఒకటి కొంటారు, పెట్టుబడి పెడతారు, ఏదో ఒకటి చేస్తారు. కాబట్టి అన్నిటికీ కారణం అవినీతి అన్న. ఏడుకి వచ్చినా ఫైనల్గా ఆడికే వస్తుంది. మొత్తం అభివృద్ధి కుంటుపడుతున్నది అంటే మన ప్రాంతంలో అవినీతి వల్లనే ఈ పరిస్థితి ఉన్నది. ఆకులకి వెళ్ళి కూడా ఆయిల్ కూడా వాడుతున్నారు ఫార్మాస్యూటికల్. పసుపు ఆకు మనం ఏం చేస్తుంటే ఇంతకుముందు కాలబెట్టేసుడు, ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి కూడా ఆయిల్ చేస్తే 10-15 వేల రూపాయలు ఎకరానికి ఆమ్దాని, అది పెరిగి. ఇంపోర్టర్లు అందరూ వచ్చారు నా దగ్గరికి వచ్చి 2020లో వచ్చి సూట్ కేసు ఇస్తామని చెప్పారు నాకు. నువ్వు ఇచ్చే సీట్ కేసు నాకు అది ఏం పెద్ద, నాకు దాంతో వచ్చేది లేదు పోయేది లేదు పోయి, నేనే నీకు సూట్ కేసు ఇస్తా అన్నట్టు మాట్లాడి పంపించినాను. చిన్నది అంశం, కానీ 10,000 రూపాయలకు భారతదేశం పసుపు ఇంపోర్ట్ చేసి ఏంది అంటున్నా. ఆయన నిజంగా అమిత్ షా గారు ముఖం ఎర్ర అయింది నేను చెప్పంగానే. 2 రోజుల్లో సెటిల్ చేసేసారు. సోగా 6 నెలల్లో 80% తగ్గిపోయింది. గ్రూపులలో పెట్టుది, బాజాబ్తా కార్యాలయం మనకే వస్తుంది. వచ్చిన రోజు మీ అందరినీ కూడా ఎలక్షన్ దాకా ఆకుపచ్చ తీసి కాషాయం వేసుకోమని కూడా అడుగుతాను నేనే. వాళ్ళ కోసం నేను చేసేది మోడీ కోసం, మీరు చేసేది మోడీ కోసం, అంతే కదా. వాళ్ళు చేసేది దేశం కోసం. థ్యాంక్ యూ. కూడా తిరుపతి రెడ్డి గారు ఇచ్చినటువంటి రాష్ట్రపతి నోటిఫికేషన్ గెజెట్ చూపించండి, సరిపోతుంది. ఇంతటితో మన రైతుల ముఖాముఖి కార్యక్రమం ముగించింది.